నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి రాష్ట్రంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు సంప్రదాయ ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు నారావారిపల్లెలో భోగి సంబరాలు కుటుంబ సమేతంగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి పోటెత్తిన అయ్యప్ప భక్తులు పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్లో అగ్రస్థానానికి చేరుకున్న భారత్ క్రికెటర్ కోహ్లీ. ఇక వివరాలు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నియామక పత్రాలను అందించారు. ఆయన భారత్లో 27వ అమెరికా రాయబారి. దానితో పాటు రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో హైకమిషనర్గా చంద్రదాత్ సింగ్, ఆస్ట్రియా రాయబారిగా డాక్టర్ రాబర్ట్ జిష్క్ నియామక పత్రాలను కూడా ఆమె స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. భారత సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి సామాజిక మాధ్యమ వేదికగా స్పందిస్తూ మాజీ సైనికుల పరాక్రమానికి, అంకిత భావానికి, త్యాగానికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. వారి ధైర్య సాహసాలు ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఢిల్లీలోని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో మకర సంక్రాంతి సందర్భంగా పొంగల్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత గోవులకు పూజ చేశారు. వంట చెరుకుతో ఏర్పాటు చేసిన పొయ్యిపై ప్రధాని స్వయంగా పొంగలి వండారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను మోదీ కేంద్ర మంత్రులతో కూర్చొని వీక్షించారు. పలు రాష్ట్రాలకు చెందిన యువ కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. பொங்கல் பண்டிகையை நம்மோடு இணைந்து கொண்டாடுவதற்காக நம்முடைய மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் இன்னும் சில நிமிடங்களில் விழா நிகழ்விடத்திற்கு வருகை தர இருக்கின்றார்கள் என்பதை மகிழ்ச்சியுடன் தெரிவித்துக் கொள்கின்றோம். நம்முடைய மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் இன்றைய நிகழ்விடத்திற்கு வருகை தரும்போது far beyond the ceremony, it sends a powerful message that India's progress is deeply connected to its culture. దేశంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి తమిళ యువత కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో నిర్వహించిన పొంగల్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. పశుపక్షాదులకు గ్రాసం తినిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 1000 సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయాల్లో తమిళుల చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత వంటివి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రధాని తెలిపారు. उसे पोंगल जैसे पर्व और सशक्त बनाते हैं। पोंगल का त्योहार हमें प्रेरित करता है
कि प्रकृति के प्रति आभार केवल शब्दों तक सीमित न रहे, उसे हम जीवन शैली का हिस्सा बनाएं। जब ये धरती हमें इतना कुछ देती है, उसे संजोने का दायित्व भी हमारा है। अगली पीढ़ी के लिए मिट्टी को स्वस्थ रखना, पानी को बचाना और संसाधनों का संतुलित उपयोग करना सबसे जरूरी है। मिशन लाइफ, एक पेड़ मां के नाम, अमृत सरोवर जैसे हमारा अभियान इसी भावना को आगे बढ़ाते हैं। तमिल संस्कृति दुनिया की सबसे प्राचीन जीवित सभ्यताओं में से एक है। तमिल संस्कृति सदियों को जोड़ती है। वो इतिहास से सीखकर वर्तमान को आगे का रास्ता दिखाती। इसी प्रेरणा से आज का भारत अपनी जड़ों से शक्ति लेकर नई దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని సైనికులకు నివాళులర్పించారు. భారత సైనికుల నిస్వార్థ సేవ, త్యాగాలను రక్షణ మంత్రి కొనియాడారు. దేశ సరిహద్దులను రక్షించడంలో వారు చూపిన తెగువ వెలకట్టలేనిదని అన్నారు. మాజీ సైనికుల సంక్షేమం, శ్రేయస్సు పట్ల భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. वेटरन्स डे के अवसर पर भारत में रहने वाले और दुनिया के किसी भी देश में रहने वाले जो भी हमारे वेटरन्स हैं, उनका मैं शीश झुकाकर अपनी तरफ से अभिनंदन करता हूं और वेटरन डे के अवसर पर मैं उन्हें अपनी तरफ से हार्दिक बधाई भी देता हूं। आप सभी केवल सर्विस से रिटायर हुए एक सैनिक मात्र नहीं है, आप हमारी राष्ट्रीय चेतना की जीवंत स्तंभ हैं, हमारे सामूहिक साहस के प्रतीक और हमारी भावी पीढ़ियों के आप प्रेरणा स्रोत हैं। और किसी भी समाज के लिए इससे बड़ा बलिदान मैं समझता हूं कि और कोई दूसरा नहीं हो सकता। आप सभी का जीवन, त्याग और बलिदान की वह जीवंत कहानी है जो किसी भी तरह से शब्दों में नहीं बांधी जा सकती। आप सबके लिए काम करना मेरे जीवन के सुखद क्षणों में से एक है और यह मेरा सौभाग्य है और मेरा यह सौभाग्य है मुझे अपने सैनिक ఇరాన్లోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయులకు సూచనలు జారీ చేసింది. ఇరాన్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి నోటీసు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఇరాన్కు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని, మరిన్ని వివరాల కోసం 989128109115 989128109110 989128109109 989128109102 9899321793 ఫోన్ నంబర్లను లేదా cons@tehran@mea.gov.in ను సంప్రదించాలని MEA సూచించింది. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరిగిన భోగి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. భోగి మంటలు వేశారు. హరిదాసు సంకీర్తనలు ఆసక్తిగా విన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లెలో భోగి వేడుకలు నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈరోజు భోగి సందర్భంగా తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముత్యాల ముగ్గులు, హరిదాసు కీర్తనలతో ప్రతి ఊరు సందడిగా మారింది. ప్రజా ప్రతినిధులు సైతం ప్రజలతో కలిసి ఈ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో మంత్రి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాల్గొన్నారు. స్వయంగా ముగ్గులు వేసి భోగి మంటలు వెలిగించి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో పంట ఇంటికి చేరి రైతు ఆనందంగా ఉంటాడని, భూదేవికి కృతజ్ఞతగా ఈ పండుగలు జరుపుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తోందని, ఈ ఏడాది పండుగ రాష్ట్రమంతటా పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు. అంతకన్నా ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజీ మైదానంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. భోగి మంటలు వేసిన మంత్రి స్వయంగా మట్టి కుండలు తయారు చేసి ఎద్దుల బండి తోలారు. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో రైతులు పండించిన పంట ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా చేసుకునే పండుగ అని అన్నారు. కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, అభిమానులతో కలిసి ఆమె భోగి మంటలను వేశారు. అనంతరం క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడుతూ రైతుల ఇంట కొత్త కాంతులు వెదజల్లే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. భోగి పండుగను శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. సకల భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పర్వం మకర సంక్రమణానికి తొలి వేడుకగా భోగి మంటలు వేశారు. ఇచ్చాపురం, సోంపేట, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, రణస్థలం, పాతపట్నం ప్రాంతాల్లో సంప్రదాయ రీతిలో వేకువజామున భోగి మంటలు వేశారు. చాద్రమానం పాటించే తెలుగువారి తొలి పండుగ భోగి అని, 3 రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగల్లో భోగి ప్రధానమైందని పండితులు చెబుతున్నారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరిదాసులు విచిత్ర వేషధారణలు, కోలాట నృత్యాలతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. రేపు సంక్రాంతి సందర్భంగా ఆలయంలో స్వామివారికి జరిగే నిత్యార్జిత కళ్యాణం, ఆర్జిత సేవలు రద్దు చేశారు. అలాగే 16న కనుమ పండుగ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కనుమ ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. కేరళలోని శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతిని దర్శించుకునేందుకు వేలాదిగా అయ్యప్ప భక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పొన్నాంబలమేడుపై నుంచి దర్శనమిచ్చిన మకర జ్యోతిని అయ్యప్ప భక్తులు భక్తి పారవస్యంతో దర్శించుకున్నారు. అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమ్రోగాయి.
ఇప్పుడు ప్రకటనలు. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ జట్ల మధ్య తుదికి చేరుకొనుంది. ఈ రోజు జరిగిన సెమీఫైనల్లో ఏపీతో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, వెస్ట్ బెంగాల్, కలకత్తా, తమిళనాడు, మహారాష్ట్ర, ఫరీదాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో 14 జట్లు, మహిళల విభాగంలో 11 జట్లు, మొత్తం 25 జట్లు పోటీలో తమ సత్తాను చాటుతున్నాయి. ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఈ పోటీలో విజేతలైన జట్టులకు నగదు బహుమతి, ఎమ్మెల్యే కప్ను ప్రదానం చేయనున్నారు. పండుగ పేరుతో కోడి పందాలు, జూదపు ఆటల వైపు యువత వెళ్లకుండా క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. హరివిల్లలతో, ముగ్గులతో మనం స్వాగతం పలుకుతాం మన సంక్రాంతికి. అటువంటి ముగ్గుల పోటీల్ని పెద్ద ఎత్తున ఆ మహిళా సోదరీమణులకు ఆ యొక్క స్ఫూర్తిని ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంక్రాంతికి నిర్వహించడం. ఉభయ గోదావరి జిల్లాల్లో మనందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు, గుండాటలు, జోదాలు. అటువంటి వాటి బారిన యువత పడకుండా ఉండాలని అంటే యువతను వాటి వైపు మరలకుండా నిలువరించేటువంటి శక్తి, నిలపగలిగేటువంటి శక్తి ఈ ప్రపంచ. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతంలో పడవ పందాలు నిర్వహించారు. మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో కొత్తపట్నం మండల పరిధిలోని మడనూరు, పెద్దపట్టపుపాలెం వాసులు నిర్వహించిన ఈ పడవ పోటీలలో 14 పడవలు పాల్గొన్నాయి. గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పోటీలను తిలకించడానికి రావడంతో తీర ప్రాంతం జనసందోహంగా మారింది. సంద్రపు అలలను తట్టుకుంటూ మత్స్యకారులు నేర్పుగా పడవలు నడిపిన తీరు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా పడవ పోటీలు, ఈత పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గ పరిధిలోని తూర్పు నాయుడుపాలెంలోని 68 మంది లబ్ధిదారులకు గాను 50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా అనారోగ్యంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటే వారికి అండగా ఉండేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ను తీసుకువచ్చిందన్నారు. 7,846 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. ఒక పెద్ద మనసుతో, ఉదాత్త హృదయంతో పేదలకి ఆరోగ్యపరంగా ఆయన ఖర్చులో ఎంతో కొంత తను అండగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిజంగా సాయం చేస్తా ఉన్నారు. ఇప్పటివరకైతే దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజలు వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని నిర్వహిస్తున్నారు. 2019 ముందు కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల ద్వారా ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు. ఈ రోజు వీలైనంత ఎక్కువ మందికి మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగానే కర్నూలులో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్థానిక కల్లూరులోని చెన్నకేశవ స్వామివారి ఆలయం ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. విజేతలైన మహిళలకు నిర్వాహకులు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగువారి సంప్రదాయాలు ముందు తరాలకు అందించేలా గత 26 సంవత్సరాలుగా సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు.
వాషింగ్టన్ డీసీలో జరిగిన G7 దేశాల క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ సమావేశానికి భారత్ తరపున కేంద్ర సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ భారత్లో తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ సహా అనేక దేశాలు కీలకమైన ఖనిజాల స్థితిస్థాపక సరఫరా చాలా ముఖ్యమని తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని బలోపేతం చేయడానికి కర్బన రహిత ఇంధన వనరుల దిశగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ మిషన్ గురించి ఆయన వివరించారు. As we all know, and especially in India, when the manufacturing sector is growing rapidly, especially electronics manufacturing, it's very important for all the countries, including India, to have a resilient supply chain of critical minerals. So in this meeting, participants from various countries, they discussed their experience, the steps that they are taking in making the supply chain resilient, especially technology for refining, processing the mineral ores so that high quality critical minerals, especially the rare earth, permanent magnets, those గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి నిర్వహించే ప్రతిష్టాత్మక ఎట్ హోమ్ వేడుకల కోసం రూపొందించిన ప్రత్యేక ఆహ్వాన పత్రికను రాష్ట్రపతి భవన్ ఆవిష్కరించింది. ఈ ఆహ్వాన పత్రికలో ఈశాన్య రాష్ట్రాలలోని విశిష్టమైన హస్తకళలు, సాంప్రదాయ వస్త్రధారణలు, అక్కడి కళాకారుల ప్రతిభను ప్రతిబింబించేలా చిత్రాలను పొందుపరిచారు. గుజరాత్లోని పోర్బందర్ నుండి బయలుదేరిన భారత నౌకాదళానికి చెందిన INSV కౌండిన్య సుమారు 14,000 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా అధిగమించి ఒమన్లోని పోర్ట్ సుల్తాన్ కాబూస్కు చేరుకుంది. 2000 ఏళ్ల నాటి ఈ నౌకను కొబ్బరి పీచుతాళ్లు, సహజ సిద్ధమైన ఫైబర్ ఉపయోగించి తయారు చేశారు. మొదటి శతాబ్దానికి చెందిన పురాణ నావికుడు కౌండిన్య జ్ఞాపకార్థం ఈ నౌకకు ఆ పేరు పెట్టారు. INSV కౌండిన్య చారిత్రక యాత్ర విజయవంతం కావడంపై కేంద్ర ఓడరేవులు, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ హర్షం వ్యక్తం చేశారు. Crafted with traditional technique and indigenous material, this stitch vessel reflects the timeless strength of our maritime heritage, marked by skill, courage, and enduring innovation. The ship draws inspiration from 5th century vessel depicted in Ajanta cave and is named after the legendary Indian sailor Kaundinya. Mandvi to Muscat is a timely recognition of their మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా గాలిపటాలను ఎగురవేయడం అనేది తెలుగు రాష్ట్రాలలో తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. అయితే ప్రభుత్వం నిషేధించిన చైనీస్ మాంజా వాడకం వలన పలు ప్రాంతాలలో, ముఖ్యంగా హైదరాబాద్లో పక్షులు గాయపడుతున్నాయి. చైనీస్ మాంజాకు ఉండే గాజు పూత అత్యంత పదునుగా ఉంటుంది. పక్షులు ఎగురుతున్నప్పుడు ఈ దారాలు వాటి రెక్కలకు, గొంతుకు తగిలితే అవి తీవ్రంగా గాయపడడమే కాకుండా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గాయపడిన పక్షులను రక్షించడం, వాటికి చికిత్స అందించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. +50 birds in 2 weeks, and in a month more than 150+ birds. So this is the major count last year we have rescued, and in that more than 40 to 50 birds, they don't survive. The criticality is very more. భారత సైన్యం దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన ప్రతి ఏటా వారికి గౌరవ వందనం తెలుపుతూ నిర్వహించే ఆర్మీ ఇన్వెస్టిచర్ సెరమనీ 2026 ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో శత్రువులను ఎదుర్కోవడంలో అసాధారణమైన తెగువ చూపిన వారికి సేనా మెడల్ వంటి పురస్కారాలు అందజేశారు.
16వ ఏసియాన్ రక్షణ మంత్రుల నిపుణుల వర్కింగ్ గ్రూప్ కౌంటర్ టెర్రరిజంపై తుది ప్రణాళిక సమావేశం ఈ రోజు నుండి ఈ నెల 16 వరకు న్యూఢిల్లీలో జరగనున్నాయి. భారత్, మలేషియా ఈ సమావేశానికి సహా అధ్యక్షత వహిస్తాయి. 11 ఏసియాన్ దేశాల సభ్యులు, మరొక 7 భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 2024-27 మధ్య కాలానికి జరుగుతున్న సమావేశాల్లో ఇది మూడవది. ఉగ్రవాద నిరోధక చర్యల బలోపేతంపై గత 3 ఏళ్లలో తీసుకున్న చర్యలపై సమీక్షపై ముఖ్య వేదికగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఐసీసీ విడుదల చేసిన తాజా పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్లో 11వసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800111780 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి. రాష్ట్రంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు, సంప్రదాయ ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు. నారావారిపల్లెలో భోగి సంబరాలు, కుటుంబ సమేతంగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శబరిమలలో మకర జ్యోతి దర్శనం, దర్శనానికి పోటెత్తిన అయ్యప్ప భక్తులు. పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్లో అగ్రస్థానానికి చేరుకున్న భారత్ క్రికెటర్ కోహ్లీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.